రామాయణం మొత్తం జరగడానికి కారణం శూర్పణఖ ముక్కు కోయడమే అని మనం ఫిక్స్ అయిపోయాం కదా. కానీ అసలు సీను వేరే ఉంది బాస్. నిజానికి శూర్పణఖకి ఒక సాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆమె భర్త పేరు విద్యుజ్జిహుడు. రావణుడు తన రాజ్య విస్తరణ పిచ్చిలో సొంత చెల్లి భర్తని కూడా చూడకుండా అతన్ని చంపేశాడు. అప్పట్నుంచే శూర్పణఖ రావణుడి మీద పగతో రగిలిపోయింది. కానీ రావణుణ్ణి ఎదిరించే దమ్ము లేక టైం కోసం వెయిట్ చేసింది. ఎప్పుడైతే అడవిలో రాముడి పవర్ చూసిందో నా పగ తీర్చే మొనగాడు దొరికాడు అని డిసైడ్ అయిపోయింది. కావాలనే గొడవ పెట్టుకుని లక్ష్మణుడితో ముక్కు కోయించుకుంది. వెంటనే రావణుడి దగ్గరికి వెళ్ళి, నా ముక్కు పోయిందని కాదన్నయ్యా, ఆ సీత అందం నీ పక్కన ఉండాలి అని వాడి ఈగోని బాగా రెచ్చగొట్టింది. రావణుణ్ణి రాముడి చేతిలో చావడానికి పక్కా స్కెచ్ వేసి యుద్ధానికి పునాది వేసింది శూర్పణఖే. ఇది కదా అసలైన రివెంజ్ డ్రామా అంటే.